Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెన్ కౌల్ అండ్ షగ్దర్ స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలు చాలా స్పష్టంగా ఒకసారి చెప్తున్నారు. అధ్యక్ష, స్పీకర్ రెగ్యులేట్స్ ద డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్. హీ డిటర్మైన్స్ whenever or when a member should be called upon to speak and how long he be allowed to speak. He can also impose time limit on speeches whenever necessary. అధ్యక్ష, అది ఒకటే కాదు అధ్యక్ష, ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గొప్ప నిర్ణయమైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కాదు విధానం. మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనని, మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా? మీకు మొన్న లేజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధన చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో? ఏం మర్యాద ఏంటిది? ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు, అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మీరు పదే వారిని వారించి సభను ఆర్డర్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ సభా ఉందాన్ని, సభా గౌరవాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని, సరే మా సభ్యులు చాలామంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు, కానీ మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, సభా వ్యవహారాలపైన గౌరవం ఉంది. ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దారితీస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు సర్కాసిజంతో లేకపోతే సభా నాయకుడినో లేకపోతే సభాపతి పైనో లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ
ఏహియాలుగా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు, గౌరవాన్ని తీసుకొని రాదు. మనం అందరం ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అందుకే మాకు ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం, మర్యాదలు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా, రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం. పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి